అసలు ఈ పోటీలు అవసరమా? దీనిలో నిజంగా అందగతులు ఎంతమంది ఉంటారు? ఇదంతా నిజంగా మనకి ఉమెన్ ఎంపవర్మెంట్‌కి దారితీస్తుంది. అంటే ఖచ్చితంగా ఎవరైతే గెలిసారో, ఎవరైతే చివరిదాకా ఎళ్లారో, ఖచ్చితంగా వాళ్ళ జీవితం మాత్రం మారిపోద్ది. వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోద్దనమాట. కానీ ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తే గనక ఈ పోటీలో పడి చాలామంది నష్టపోయిన అమ్మాయిలు కూడా ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే మహిళల్ని ఒక ఆబ్జెక్ట్ లాగా, మహిళల్ని ఒక బ్యూటీ ఎలిమెంట్ లాగా, మహిళ అనేది ఒక వస్తువులాగా చూస్తారు దీనిలో అనేది చాలా వరకు నిజమనే చెప్పాలి. అండ్ ఇవన్నీ కూడా మొత్తం ఈ మిస్ వరల్డ్ కానీ, మిస్ యూనివర్స్ కానీ, ఈ పోటీలన్నీ కూడా స్పాన్సర్ చేసే కంపెనీలకు ఎక్కువ లాభం కానీ, ఎవరికి ఏంటి లాభం అని కూడా చాలామంది అడుగుతున్నారు. అంతేకాదు ఎవరైతే మహిళలు డిస్క్రిమినేషన్ గురవుతారో, అంటే అందంగా లేరు అనే కాన్సెప్ట్ అనేది, అందం అనేది సబ్జెక్టివ్ కాన్సెప్ట్ అనమాట. బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్. అందం అనేది ఎవరు ఏ కనితో చూస్తే అదే అందం అన్నమాట. కాబట్టి ఒకళ్ళు ఇద్దరు వీళ్ళే అందగతులని కాదు, ఎవరికి వాళ్ళు అందగతులే. ఉమెన్స్ బ్యూటీ లైస్ ఇన్ గ్రేస్. మహిళ అందం అనేది వాళ్ళ గ్రేస్లో కానీ, వాళ్ళ ఎంపవర్మెంట్లో కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్లో కానీ ఉంటుంది. కానీ ముఖంలో, రూపురేఖల్లో ఉండదని నా అభిప్రాయం అనమాట.